నమస్తే, వెల్కమ్ టు లియో. గత వైసీపీ హయాంలో ఏపీ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అన్నదానికి చక్కటి ఉదాహరణ ఇచ్చేశారు, సమాధానం ఇచ్చారు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ మా రాష్ట్రానికి సరైన నిధులు తీసుకొని రావట్లేదు, కానీ పక్క రాష్ట్రమైనటువంటి ఒక ఏపీకి మాత్రం పొలోమని నిధులు వచ్చేస్తున్నాయని చెప్పేసి అంటున్నాడు. అయితే దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి? అదే కాకుండా వైసీపీ నేతలు కూడా అంతర్యుద్ధం మొదలు కాబోతుందని చెప్పి అంటున్నారు. అంటే ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవ పెట్టబోతున్నారా? మళ్ళీ ఆంధ్ర తెలంగాణ యుద్ధాన్ని మళ్ళీ లేపబోతున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మనం చూస్తే ఏపీ విడిపోకముందు, ఏదైతే రెండు రాష్ట్రాలకు విడిపోకముందు అప్పట్లో తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఒక నినాదంతో చాలా వరకు గొడవలు జరిగాయి. కొంతమంది వెళ్ళిపోయారు, చాలామంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ మర్చిపోయి రెండు రాష్ట్రాలు కూడా చాలా సుఖంగా ఉన్నటువంటి ఒక సమయంలో మళ్ళీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎందుకంటే తెలంగాణ విడిపోయింది, దానికి సంబంధించి హైదరాబాద్ మంచి ఫలాలు వస్తున్నాయి, ఆ ఫలాలంతా కూడా తెలంగాణ మొత్తం కూడా చాలా హ్యాపీగా అనుభవిస్తుంది. కానీ రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఉందో ఏపీలో ఇప్పటికీ డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పేసి అన్న దానికి జగన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు తెలంగాణకు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? గోరంట్ల మాధవ్ అన్న అంతర్యుద్ధం అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ మొన్ననే నిద్ర లేచారు 14 నెలల తర్వాత. నేను లేస్తే మనిషిని కాను, అసెంబ్లీకి వస్తాను, నీ సంగతి తేలుస్తాను అన్నాడు ఆయన. కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి అన్నాడు. కొడితే మామూలుగా ఉండదు అన్నాడు. మరి ఏం కొడతాడో మనకు తెలియదు. 6 నెలల ప్రభుత్వాన్ని పడగొట్టేస్తా అన్నాడు. 6 నెలలు కాదు, 12 నెలలు కాదు, 14 నెలలు అయింది, ఏమీ చేయలేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చెప్పేది. ఇకపోతే కేటీఆర్ అంటే ఇప్పుడు ఆంధ్రాకి నిధులు వస్తున్నాయని ఏడుపా, లేకపోతే తెలంగాణకి రాలేదని ఏడుపా? రాలేదన్న ఏడుపు కంటే కూడా అంటే తెలంగాణకి నిధులు ఆంధ్రాకి వచ్చాయని ఏడుపు ఎక్కువ కనిపించింది నాకు. సందేహం లేదు అందులో. అంటే 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రాకి నిధులు రాకుండా చేశారు. ఆంధ్ర డెవలప్ కాకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం ఒప్పందం చేసుకున్నాడంటే మా రాష్ట్రం అభివృద్ధి కాకుండా నేను ఖచ్చితంగా చూస్తానన్నాడు. మీరేం కంగారు పడద్దు, ఒక రాజధాని లేకుండా తలలేని ఒక రాష్ట్రాన్ని ఉంచుతాను నేను, వైజాగ్ అంటాను నేను, 3 రాజధానులు అంటానని 3 రాజధానుల వంకతోటి ఎక్కడా డెవలప్మెంట్ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చతికిలు పడేలాగా చేశాడు. అందుకని కేటీఆర్ అనేవాడు అంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే యాక్చువల్గా తెలుగుదేశంలో ఏమనాలి పాదం మోపిన కేసీఆర్, తెలుగుదేశం ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్, చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్ ఈరోజు ఒక సెపరేట్ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని ఇంత చేశాక కూడా కృతజ్ఞత లేకుండా కృతజ్ఞుడై నన్ను అడిగితే ఆంధ్రాకి ఇంత అన్యాయం చేస్తున్నాడు. ఇది తప్పు కదండి. ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. బికాజ్ నువ్వు రాష్ట్రం తెచ్చుకో, దాని గురించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. నువ్వు సెపరేట్ రాష్ట్రం తెచ్చుకున్నావు, ముఖ్యమంత్రి అయ్యావు, ఎవరికి కావాలి, నో ప్రాబ్లం. కానీ చేసిన విధానం బాగోలేదని ఆంధ్ర వాళ్ళు ఆక్రోశించారు తప్ప మీరు బాగున్నారు, హైదరాబాద్ బాగుందని ఎవడు ఏడవాల తెలుగు వాళ్ళు ఎవరు. ఇంకా చంద్రబాబు నాయుడు గారే అక్కడ ఆ రాష్ట్రం బాగుండాలి, ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు, నాకు 2 కళ్ళు, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 2 చోట్ల తెలుగు వాళ్ళే ఉన్నారని ఇప్పటికే ఆయన చెప్తున్నారు. అంటే నాయకుడు అనేవాడు అలా ఉండాలి. కానీ కేసీఆర్ లాగా సంకుచితత్వంతో మాత్రం ఏ నాయకుడు ఉండకూడదు. అదే విధానాన్ని వంటబట్టించుకున్నారు కేటీఆర్. అంటే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ఇటువంటి వ్యాఖ్యానం చేశాడంటే నిధులు తెచ్చుకోండి అబ్బా. నువ్వు తెచ్చావా? పోనీ మీ హయాంలో నిధులు తెచ్చుకున్నారా మీరు? మీకు అంతా అక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు మీరు వీళ్ళ హయాంలో 2019-24 మధ్యలో కేసీఆర్ తరఫున వీళ్ళు ఎందుకు కవిత కోసం పరిగెట్టారు కేంద్రానికి? ఎందుకు మీ చెల్లెలు ఒక స్కామ్లో ఇరుక్కుంది? మరి కేసీఆర్ అంత తెలివైన వాడైతే, అంత మంచివాడైతే, అంత గొప్పవాడైతే కూతుర్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడా? అంటే మీకు అప్పనంగా డబ్బులు వచ్చేసరికి లక్షల కోట్లు ఒక్కొక్కళ్ళకి మీరు ఏం చేస్తున్నారో ఒకరితో ఒకరు పట్టించుకోకుండా ఆయనేమో ఫామ్ హౌస్లో పడుకుని నిద్రపోతాడా?
నువ్వేమో రేసులు అంటూ నువ్వు ఈ కార్ రేస్ ఏదో ఆ స్కాముల్లో ఉంటావా? కవిత గారేమో మద్యం కేసులో ఇరుక్కుంటారా? వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ? మీరు నీతులు చెప్తారా వేరే రాష్ట్రం వాళ్ళకి, అందున చంద్రబాబు నాయుడికి? అంటే మీరు మీ కుటుంబం చూసుకోండి అబ్బా. మీ కుటుంబం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, ఏం చేశారు? ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు? ఇప్పుడు పోనీ మీ ఇంకొక మాట అండి, నిజంగా బీఆర్ఎస్కి అంత సత్తా ఉంది అనుకుందాం, ఉంటే నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ కాదని బీఆర్ఎస్ చేసావు, నువ్వు 500 కార్లు పెట్టుకుని మహారాష్ట్ర పరిగెట్టావు కేసీఆర్ని అడుగుతున్నాం మనం. మరి ఎందుకు కేంద్రంలో ఇంతవరకు ఇసుమంత కూడా పట్టు సాధించలేకపోయాడు ఆయన? ఈరోజు కేసీఆర్ని ఎవడైనా తలుచుకుంటున్నాడా? కేసీఆర్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు తప్ప కేసీఆర్ కోసం ఎవరైనా వచ్చారా? నాకు చెప్పండి. ఒకటి. రెండోది, కేసీఆర్ ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అసలు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం? నిజంగా నువ్వు అంత చేసేసావు అనుకుంటే బీఆర్ఎస్ చాలా గొప్పది అనుకుందాం. మరి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 సీట్లు బీజేపీకి ఎందుకు వచ్చాయి? బీఆర్ఎస్కి రావాలిగా. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంటే ఆ సీట్లు ఎవరికి వెళ్ళాలి? గతంలో హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కదా వెళ్ళాలి. అంటే ప్రజలు బీఆర్ఎస్ని వద్దనుకున్నారు, కంప్లీట్గా వద్దనుకున్నారు. అంటే ఇంక లేవకుండా అయిపోయింది పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు, ఇక్కడ కేసీఆర్ని వద్దనుకున్నారు. ఎందుకని? వీళ్ళ అవినీతి చూసి ప్రజలకి వీళ్ళ పరిపాలించేది అనే ఒక ఆలోచన ఫుల్గా వచ్చేసింది. మీకు ముఖ్యంగా రూరల్లో బాగా వచ్చింది. యాక్చువల్గా రూరలే కదా ఆయనకు పెట్టని కోటగా ఉండేది. మరి ఆ రూరల్లోనే ఆయన దెబ్బతిన్నాడుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 19లో ఓడిపోయారంటే అది చంద్రబాబు నాయుడు చేతకాంతనం కాదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈయన ఒక్క ఛాన్స్ అనుకుని జగన్మోహన్ రెడ్డి అటు తల్లి ఇటు చెల్లి పాదయాత్ర, ఈ నారాసుర రక్త చరిత్రని, బాబాయ్ హత్య, ఇవన్నీ పెట్టుకుని ఆయన ప్రజల్లో ఈయన ఏదో ఉద్ధరిస్తాడు, కొత్తగా వచ్చాడు, సర్లే చంద్రబాబు నాయుడు గారిని మనం 3 సార్లు చూసేసాము, ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఇద్దామని ఇచ్చారు తప్ప అది వ్యతిరేక ఓటు కాదు చంద్రబాబు నాయుడు మీద. అది గమనించండి. కానీ ఇక్కడ 10 ఏళ్లకే వెరపొచ్చి వద్దనుకున్నారు. అసలు బీఆర్ఎస్ నమ్మలేదు. ఎప్పుడైతే నువ్వు తెలంగాణ పదాన్ని తీసేసావో ఇంకా కేసీఆర్కి ఏముంది రాజకీయం? నథింగ్. రాజకీయంగా కేసీఆర్ది అక్కడితోటి అతని ఏమనాలి, చరిత్ర సమాప్తమైంది. సో ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న మధ్య చూసుకుంటే ఏదైతే పాడి కౌశిక్ రెడ్డితో కూడా డైరెక్ట్గా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ రేపడుతున్నారు. అంటే అటు జగన్ అక్కడి నుంచి గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అంతర్యుద్ధం అని చెప్పేసి అనిపిస్తున్నాడు, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డితో మీ ఆంధ్ర వాళ్ళు మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పి అనిపిస్తున్నారు. సో మొత్తానికి ఏదో చేయబోతున్నారని చెప్పేసి అయితే అనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా మీరు అన్నట్టుగా గోరంట్ల మాధవ్ ఆయన ఏదో నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు, మీరు అంతర్యుద్ధం మొదలవుతుంది ఏమనుకుంటున్నారని బెదిరించాడు. దేనికి అంతర్యుద్ధం మొదలవుతుంది అసలు? ఇప్పుడు తెలుగు వాళ్ళ మధ్య మీరు చిచ్చు పెట్టాలనుకుంటే అది జరుగుతుందా? ఇప్పుడు అసలు మీరు నమ్మరండి. ఇవాళ వెళ్ళి సర్వే చేసుకోమనండి తెలంగాణలో ఎవరిని, కేసీఆర్ని లేదు కేటీఆర్ని. ప్రజలు కోరుకోవట్లా, ఈ విభజించి పాలించు దాన్ని కోరుకోవట్లేదు వాళ్ళు. నువ్వు తెలంగాణ ఆంధ్రాని ఎవడో ఆలోచించట్లా. నేను సుఖంగా ఉన్నానా లేదా, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందా లేదా అంతే చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒక మాట నేను చెప్తానండి, మీరు అంతర్యుద్ధాలు తీసుకొద్దామన్నా జరగదు. మీరు మళ్ళా తెలంగాణని రేకెత్తిద్దాము అనుకున్న ఆ పదాన్ని కుదరదు. పాడి కౌశిక్ లాంటి వాళ్ళు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటేనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఒక్కటేనండి. మనం గతంలో కూడా మనం చెప్పుకున్నాం, మన ఈ పార్టీ వచ్చిన దగ్గర నుంచి, అంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి మనం క్లియర్ కట్గా మనం లోకేష్ గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు కూటమిని ఏర్పరచండి తెలంగాణలో, తెలుగుదేశానికి మళ్ళీ పునరుజ్జీవనం ఇవ్వండి. దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పాం మనం. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా తెలంగాణలో ఏర్పడితే నెక్స్ట్ రాబోయేది 28లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దానికి ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది
ఎవరు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు వెళ్ళి కేంద్రంలో మాట్లాడలేడు. ఇప్పుడు నిధులు ఇవ్వద్దని చెప్పమనండి దమ్ముంటే ఎవరికైనా ఆంధ్రాకి. ఓకే, ఛాలెంజ్ మనం ఇవాళ కేటీఆర్ని అడుగుతున్నాం, మీరు వెళ్ళి కేంద్రంలో బీజేపీ వాళ్ళకి మీరు నిర్మలా సీతారామన్కి కానీ అమిత్ షాకి కానీ లేదు మోదీకి ఆంధ్రాకి నిధులు ఇవ్వద్దని చెప్పండి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం ఎవరి మీద ఆధారపడలేదు, ఇవాళ జనసేన ఎవరి మీద ఆధారపడలేదు. 100% స్ట్రైక్ రేట్ జనసేనది చరిత్రలోనే ఎవరికి లేదు. ఇవాళ తెలుగుదేశం ప్రజలు కోరుకున్న పార్టీ. చంద్రబాబు నాయుడు కోరి వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు కోరింది బీజేపీ, జనసేనను కోరింది బీజేపీ. సో వీళ్ళిద్దరూ లేకపోతే కేంద్రంలో మనుగడ లేదు. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. అది మనం కల్పించి చెప్పట్లా. కాబట్టి ఇవాళ వీళ్ళు చేతకాని ఛాలెంజ్లు చేసి ఏదో మాట్లాడదామంటే అయిపోయింది. ఎప్పుడైతే ఆయన ఈ కార్ రేసు వ్యక్తిగత విషయాల్లో బయటకు వచ్చారో కేటీఆర్ ఒక మంచి చరిష్మా ఉన్న నాయకుడు ఆ రకంగా అయిపోయాడు. కేసీఆర్ కూడా ఎప్పుడైతే తిట్టడం, ఆయన ఏమనుకున్నాడంటే ఆంధ్ర వాళ్ళని తిడితే ఓట్లు పడతాయి అంటే ఫస్ట్లో ఉపయోగించిన ఫార్ములానే ఇప్పుడు ఉపయోగిద్దాం అనుకున్నాడు. అప్పుడు వేరండి, ఉద్యమం టైంలో మనం ఏం మాట్లాడినా చెల్లుతుంది. అది ఆ వేడి అట్లా ఉంటుంది. అది కొంతవరకే. ఏది ఎక్కువ కాలం మనుగడలో ఉండదు. ఏది ఎక్కువ కాలం మనుగడలో ఉంటుందంటే మీరు మంచి చేస్తే ఉంటుంది, మంచి మాట్లాడితే ఉంటుంది. తిట్టడాలు కొట్టడాలు ఇవన్నీ కూడా ఒక స్మాల్ పీరియడ్. అది దాటిపోయాక మీరు మళ్ళీ అదే ఫార్ములా వాడితే అది మీకు తిరిగి కొడుతుంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఇష్యూ మేము రేకెత్తిస్తామంటే కుదరదు. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళ మీద ఏమైనా కమెంట్స్ చేసినా కుదరదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ వాళ్ళు కూడా కావాలని అనుకుంటున్నారు. అది ఆయన మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఇది కేసీఆర్ చేశాడని ఒక్క వస్తువు చూపించమనండి, ఒక్క బిల్డింగ్ చూపించమనండి, ఒక్క కంపెనీ చూపించమనండి మనం అడుగుతున్నాం. ఇది కేసీఆర్ వల్ల వచ్చింది. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు. ఉస్మానియా విద్యార్థుల చేతుల్లోకి ఉద్యమం వెళ్ళాక తెలంగాణను సాధించుకున్నది విద్యార్థి లోకం. తెలంగాణ విద్యార్థులు సాధించుకున్నారు. అంటే మొదలుపెట్టాడు ఈయన, కానీ ఎండ్ వరకు ఆయన చేయలేకపోయాడు పోరాటం. దాన్ని సాధించుకునేది వాళ్ళు, కానీ ఫలాలు అనుభవించింది ఒక్క కుటుంబం, కేసీఆర్ కుటుంబం. కాబట్టి ఇవాళ మళ్ళా తెలంగాణ అంటాను నేను, ఆంధ్ర వాళ్ళని తిడతాను, లేకపోతే ఆంధ్ర వాళ్ళని రెచ్చగొడతాను, లేదా తెలంగాణ వాళ్ళను రెచ్చగొడతానంటే కుదరదండి. ఇప్పుడు కావాల్సింది ప్రజలకి ప్రశాంతంగా జీవితం వెళ్ళడం, గొడవలు గందరగోళాలు ఇవి అవసరం లేదు. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు మళ్ళీ ఇంకోసారి ఆటలాడుకుందాం అనుకుంటే నష్టపోయేది మీరే. శాశ్వతంగా ఆయన ఫామ్ హౌస్లో పడుకోవాలి, ఈయన అమెరికా వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు కవితకి ఎలాగ జైలు పిలుస్తుంది. కాబట్టి కేసీఆర్ కుటుంబానికే నష్టం తప్ప తెలంగాణ ప్రజలకి నష్టం లేదు, రేవంత్ రెడ్డికి లేదు, అక్కడ ఆంధ్రాలో ప్రజలకి నష్టం లేదు, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వానికి కూడా ఎటువంటి నష్టమూ లేదు. ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్ అంటున్న అంతర్యుద్ధం ఏదైతే ఉందో, లేదా కేసీఆర్ కేటీఆర్ రెచ్చగొడుతున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో ఏపీ ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు ఇద్దరు కూడా చూస్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.